తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దెబ్బతిన్న పంట పొలాలను అధికారులు పరిశీలిస్తున్నారు, నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 60,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సర్వేలు పూర్తయితే పూర్తి స్థాయిలో పంట నష్టం ఎంత అనే దానిపై క్లారిటీ వస్తుంది. పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మోంతా తుఫాను మిగిల్చినటువంటి నష్టాన్ని ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 60,000 ఎకరాల్లో వరిచేలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాలిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఎకరాన్ని ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఎంత పంట నష్టం జరిగింది అనేటటువంటి అంచనాన్ని వేసేటటువంటి పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా చూసినట్లయితే ఏలూరు జిల్లాలో దాదాపు 15 మండలాల్లో ఇప్పటికీ పంట నష్టం అంచనా పూర్తయినట్టుగా ఒక అంచనా. మొత్తం 26 మండలాల్లో పంట నష్టం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దాదాపు 26,000 ఎకరాల్లో వరి చేలు నేలకు ఒరిగిపోయాయి, ఎందుకు పనికిరాని అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే కనుచూపు మేరలో పంట చేలన్నీ కూడా వాలిపోయి అవి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితి. డెల్టా ప్రాంతంలో అయితే ఆ చేలల్లో ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేక ఆ పొలాలు ఆ వరి చేలన్నీ కూడా కుళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఏలూరు జిల్లా దెందులూరు పరిధిలో ఉన్నటువంటి పంట చేలల్లో మనం ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అంటే వట్లూరు అలాగే పెదపాడు మండలం పెదవేగి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగింది. ఏలూరు జిల్లాలో నిడమరు మండలంతో పాటు పెదపాడు మండలంలో ఎక్కువగా ఈ పంట నష్టం అనేది జరిగింది. ఈ 6 ఎకరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా వరి బాగానే ఉంటుంది. 13-18 రకం అండి ఇది. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే రకంగా తుఫాను వచ్చేసి మొత్తం వాటర్ కూడా దీని మీద నుంచి ఇలా పడిపోతే వెళ్ళినాయి. కానీ ఒక్క మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదు. ఏదో న్యాయం చేస్తామన్నారు కానీ నష్టపరిహారం ఏం పోయిన సంవత్సరం రాలా. కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం మొన్న పడిపోవడమే ఒక 1 వీక్ బ్యాక్ నాదెండ్ల మనోహర్ గారు, వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు, చింతనేని ప్రభాకర్ గారు వచ్చి ఇదే చేలోకి వచ్చి మొత్తం అంతా చూసి కలెక్టర్ గారు అందరూ వచ్చి న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు ఇదేంటంటేనండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది దీనికి స్పేర్లు కానీ అన్నీ మేము చేసేసామండి. చేసిన కాడ మెడీరిపు వచ్చేసేసి తెల్లకంకు వచ్చేసింది. అది కాకుండా పాలు పోసుకున్న దశలో నుండి ఇది వచ్చి మానుగా వచ్చి గింజంతా పసుపు పడిపోయి పంట చేతికి వచ్చే టైంకి మొత్తం పోయింది. ఇంకొక 15-20 రోజులు ఆగితే ఇది కోత, మేము కోత కొయ్యాలి. ఇప్పుడు వరకు మాకు పెట్టుబడి 32,000 వరకు పెట్టుబడి అయింది. ఇంకా ఏమీ లేదండి, కోత కోసుకోవడం, దాన్ని మిల్లుకు తోలడం. ఈ టైంలో మాకు జరిగిన దానికి మేము ఎంత బాధపడుతున్నామో అది మాకే తెలుసు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మిల్లర్స్ కానీ ఎవరన్నా పెట్టుబడి సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు అట్లాంటిది ఏమీ లేదండి. డైరెక్ట్ రైతుల అకౌంట్లో డబ్బులు పడటం వల్ల రైతులు మేము బయట నుంచి ఎక్కడి నుంచి అక్కడ పెద్దోళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తాం, పెట్టుబడి పెడతాం. ఇప్పుడు ఈ స్థితిలో మేము చూస్తుంటే కళ్ళ నీళ్ళే మాకు తక్కువ. ఈ సర్వే పంట నష్టాలపైన జరిగినటువంటి సర్వేలన్నీ కూడా అంచనాలన్నింటినీ పూర్తి చేసి ప్రభుత్వానికి మరి 1-2 రోజుల్లోనే ప్రభుత్వానికి అందించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు తమకు పరిహారం అందుతుంది అనే ఆశతో అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక 60,000 ఎకరాల్లో వరి అలాగే దాదాపు 2,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఆక్వా రంగానికైతే తీవ్ర నష్టం జరిగింది. ప్రస్తుతం ఈ రైతులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తవ్, మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.